నమస్తే, వెల్కమ్ టు 3T టీవీ న్యూస్. నమస్కారం. నా పేరు సునీత. నేను మున్సిపల్ కమిషనర్గా వచ్చే పని మాట్లాడుతుంది. ఇంతమంది ఇక్కడ చేసిపోయారు, చాలా మంది చేయమన్నారు. ఇలాంటి పీస్ కమిటీ సమావేశానికి విచ్చేసిన ప్రముఖులందరికీ నమస్కారం. మున్సిపల్ తరఫున శానిటేషన్, వాటర్ సప్లైకి సంబంధించినవి ఏమన్నా కూడా చూసుకుంటాము. ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా మాకు ఎప్పుడైనా కావచ్చు. శానిటేషన్, వాటర్ సప్లై కానీ ఇంకేమైనా చెప్తే కూడా రెండు పండుగలు వస్తున్నాయి కాబట్టి ఎంబడి ఉగాదికి టెంపుల్స్ దగ్గర క్లీన్ చేయడము, శానిటేషన్, వాటర్ సప్లై, అదేవిధంగా ఈత దగ్గర కూడా ఏర్పాట్లు కూడా ఏ లోటు లేకుండా అరేంజ్ చేస్తామని ఈ సభాముఖంగా మేము అందరికీ తెలియజేస్తాం. థ్యాంక్ యూ. మా సైడ్ నుంచి అన్ని విధాలుగా మీకు సపోర్ట్ చేస్తాం. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటాం. మేము ఈసారి పండుగ అందరం కూడా ప్రశాంతంగా జరుపుకోవాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. మీ అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ రంజాన్ యాజ్ వెల్ యాజ్ అడ్వాన్స్ హ్యాపీ ఉగాది. మీరందరూ కూడా సంవత్సర కాలం, ఒక నెల కాలం ఉపవాస దీక్షతోటి ఆ భగవంతుడు మీకు ఆ అల్లాహ్య మీ అందరికీ మంచి ఆయుల్ ఆరోగ్యాలు ఇవ్వాలని, ఎట్లాగే 1 మంత్ నుంచి మీరు చాలా ప్రశాంతంగా మంచిగా 5:45 4:45 4:30 ఒకటి తింటారు సహరన్ టైంలో. మళ్ళీ సాయంత్రం ఇఫ్తార్తో ముగిస్తూ ఉంటారు. సుమారు 16 గంటల పాటు 18 గంటల పాటు మీరు ఒక వారం చుక్క కాకుండా ఉమ్మి అనేది మిగకుండా మీ ఆరోగ్యాన్ని 1 మంత్ 11 నెలల్లో చేసినంతా కూడా ఒక్క నెలలో మీరు మొత్తం స్టాప్ చేస్తూ ఉంటారు. అందుకే మీరు ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని ముఖ్య అతిథులు ఎస్సీ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, ఎస్ఐలకు, సిఐ ఎస్ఐ గారికి, శారదాకు, విద్యుత్కైన బాబాన్న గారికి, మరియు చవి గారికి, వెంకయ్య గారికి, ప్రశాంత్ గారికి, వచ్చిన మిత్రులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ అందరము కలిసిమెలిసి ఉంటామని తెలియజేసుకుంటూ, మేడం గారు శిలవనం మీరు వచ్చినది ఉళ్ళక్కడ ఇలాంటి ఏమైనా అవసరం ఉంటే అక్కడ మీరు రైతులు కానీ పరిశీలనగా స్థలం సహకరించాలి. అలాగే ఎస్పీ గారు అడిగినట్టు ఎక్కడికైతే శ్రీరామ కళ్యాణం జరుగుతుందో ఆ గుళ్ళక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన లేకుండా బందోబస్తు చేయాలి. రంజాన్ అయితే చాలా ఎలాంటి గొడవలు కాబట్టి అందరు మిత్రులు వస్తారు. అక్కడికి మాకు శుభాకాంక్షలు జరిగింది. ముఖ్యంగా మా బాబాయ్ గారు, వెంకయ్య గారు, ఎమ్మెల్యే అయితే అధ్యక్షత వహించినటువంటి షాద్నగర్ సిఐ గారికి, అలాగే షాద్నగర్ ఏసీపీ గారికి, అలాగే రూరల్ సిఐ గారికి, వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి ఎస్ఐలకు, కానిస్టేబుళ్లకు, అలాగే షాద్నగర్లో ప్రముఖులు మసీద్ ఇమాములు కానీ ప్రముఖులు కానీ, అలాగే మన మిత్రులైనటువంటి బాబన్న గారు, మహేందర్ రెడ్డి గారు, ప్రశాంత్ గారు, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గతంలో ఎప్పుడు కూడా ఉగాదికి కానీ రంజాన్కి కానీ పీస్ కమిటీ సమావేశాలు లేవు. కానీ సమయాలు లేకపోతే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జరుగుతున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కూడా మనకందరికి తెలిసిన విషయమే. మరి ఈ సందర్భంగా మరి జామి గారు చాలా విషయాలు చెప్పారు. మరి వారు కూడా నేను గత 40-45 సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నాను. ఇద్దరు కలిసే ఉంటాం. ఈ కార్యక్రమంగా కూడా మరి బాబన్న గారు, అలాగే ఇక్కడ వచ్చేసిన చాలామంది కౌన్సిలర్స్ కూడా మరి మత సామరస్యం కానివ్వండి, ఎలాంటి చిన్న సందర్భాల్లో కూడా అందరూ కలిసిమెలిసి పండుగలు చేసుకోవడం కానీ ఉత్సవాలు చేసుకోవడం కానీ జరుగుతుంది. మరి ముఖ్యంగా మరి మా బాబర్ గారు లీడర్ అయిపోయినా అక్కడ కూర్చుండడం మరి ఇక్కడ కనపడలేదు. సారీ బాబర్ గారు మరి అందరికంటే ముందున్నటువంటి వ్యక్తి కూడా ఎప్పుడు కూడా మరి
ఆయన కోరుకునేది అందరు కలిసి మత సామరస్యం అన్నదమ్ములా ఉండాలని చెప్తుంటారు. మరి అలాగే ఉందామని మనం కూడా రెస్పాండ్ అయినాం. ఇక ఏదో అంటే మన షాద్నగర్కు 80 ఆల్మోస్ట్ 79-80 ఆ టైంలో చిన్న ఇన్సిడెంట్ వల్ల మరి అందరూ కూడా హైదరాబాద్ కమిషనర్ లెవెల్ కానీ డీజీపీ లెవెల్ ఎక్కడైనా పోలీస్ టాప్ అధికారులకు మన షాద్నగర్ అంటే మా షాద్నగర్ ఏదైనా పెద్ద ఏదో అనుకుని పోలీస్ కమిషనర్ గారికి, జస్ట్ మన ఏసీపీ గారికి, చౌదరగూడ గుంటూరు ఎస్ఐ గారికి, అట్లాగే వేదిక ముందు ఉన్నటువంటి బాబురన్న గారు, మైనార్టీ సోదరులు, మిగతా హిందూ సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా నా పేరు మొహమ్మద్ సలీం, చౌదరగూడ మండల్. నేను వీరన్నపేట ఎక్స్ సర్పంచ్ని. అయితే మనకు పండుగ సందర్భాల్లో ఇప్పుడు వచ్చినట్టు పండుగ ఏదైతుందో రంజాన్ కానివ్వండి, ఇప్పుడు వచ్చిన పండుగ ఉగాది కానివ్వండి, ఇవన్నీ చాలా మంచి పండుగలే. ఇందులో ఎలాంటి గొడవలు అయితే లేకుంటాయి, గొడవలు ఉండే సమస్యలు లేవు. మిగతా దసరా పండుగ కానీ పిల్ల పండుగ కానీ అంటే కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి దీనికి కాకముందే కొంతమంది రెచ్చగొట్టుకుంటారు, ఈ పండుగ అదైతుంది ఇదైతుంది, అది ఏది కాదు. మనలో మనం ఉంటే ఎలాంటి ఇబ్బందులు కావు. ఎవరైతే అపోహలు సృష్టిస్తారో వాళ్ళని మనం ఫస్టే కంట్రోల్ చేసుకోవాలి. ముస్లిం సోదరులు ఉన్నారు, వాళ్ళకు ఒక కమిటీ ఉంటుంది, వాళ్ళు ఫస్టే చెప్పుకోవాలి, చూడు బాబు మనం ఈ టైం నమాజ్కి వెళ్తాం, ఈ టైం అని పని ఎప్పటికొట్టుకోవాలి. హిందూ సోదరులు వాళ్ళు కూడా స్పీచ్ని ప్రారంభం చేయాలనుకుంటున్నారు. నా పేరు అబ్దుల్ రబ్జాని. ఈ షాద్నగర్లో పుట్టి పెరిగాను. ప్రస్తుతానికి మాత్రం నేను సిఎస్టీ క్రీమిలాలో నివసిస్తున్నాను. అయితే ఈనాటి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ డీసీపీ గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు మేడం గారికి, వేదికపై ఉన్న ఇద్దరు నాతోటి హిందూ మిత్రులు బాబన్న గారు, నా ముస్లిం మిత్రులకు జమ్రూద్ ఖాన్ గారు, బాబర్ అలీ ఖాన్ గారు, రషీద్ గారు, బిలాల్ గారు, అట్లే నితిన్ మోదీ గారు, ఇంతమంది బాధ్యత ఉన్న సమావేశంలో రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన ప్రతి వ్యక్తి ఒక నిజంగా ఇంతకుముందు సార్ చెప్పినట్టు వాళ్ళకు సజెషన్స్ కానీ వాళ్ళని సూచన కానీ విమర్శిస్తారు, వాళ్ళ పేదకు నాకు చూపడతారు. ఎందుకంటే తెలంగాణ పోలీసులు అనేది చాలా కేపబుల్, దే ఆర్ మోర్ ఇనఫ్, వాళ్ళు మంచిగా హ్యాండిల్ చేసేవాళ్ళు, పీస్ని హ్యాండిల్ చేయడానికి వాళ్ళు ఉంది. కానీ మెయిన్ మా యొక్క మన కాంట్రిబ్యూషన్ సమాజంలో ఉంటాం కాబట్టి మన కాంట్రిబ్యూషన్ మన సహకారం వర్క్ చేయాలి. అంటే ఇప్పుడు ప్రజెంట్ మేము ముస్లిమ్స్ ఉన్నాము, రంజాన్లో ఉన్నాం కాబట్టి యాజ్ ఆ ముస్లిమ్స్ మేము ఈ నెల మొత్తం నమాజ్ కానీ ఖురాన్ చదువుతున్నాము. ఖురాన్ అనేది ఒక మంచి మెసేజ్ ఇస్తూనే ఉన్నాం. మొట్టమొదటి ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటంటే క్యారెక్టర్ బిల్డింగ్. ఎప్పుడైతే మనం క్యారెక్టర్ బిల్డింగ్ మీద మనం దృష్టి పెడతామో మన బిహేవియర్, మీరు చూడండి చాలామంది చదువుకున్న వాళ్ళు చదివిన వాళ్ళు వాళ్ళ బిహేవియర్ వల్లనే మిస్టీరియస్నెస్ జరుగుతాయి. కాబట్టి వీ హ్యావ్ టు డెవలప్ యువర్ బిహేవింగ్ యాటిట్యూడ్ అనేది మనం డెవలప్ చేసుకోవాలి. చైతన్యంలో గొప్ప వాళ్ళు ఎవరు? యాజ్ ఆ ముస్లిం మొహమ్మద్ ప్రవక్త అనేది చాలా ఫాలో చేస్తాము, ఆయన ఫాలో అయితే ఏం లేదు. ఎందుకు ఆయన గొప్పవాడు అయినాడంటే ఆయన ఒక పెద్ద గుణవంతుడు కాబట్టి క్యారెక్టర్ వైజ్గా ఆయన సమాజానికి ప్రపంచానికి ఒక క్యారెక్టర్ చూపించాడు. అదేవిధంగా శ్రీరాముడు కూడా ఉన్నతమైన గుణం కలిగిన వాడు, గుణవంతుడు కాబట్టి గొప్పవాడేవాడు. అంటే జై శ్రీరాముడే కాదు, మనం ఆయన్ని ఆచరించాలి, ఫాలో చేయాలి. పెద్ద మేజర్ రిలీజియన్స్ ఈ ప్రపంచంలో ఇస్లాం మతం కానీ, జూడాయిజం కానీ, క్రిస్టియానిటీ కానివ్వండి, వాళ్ళు ఫాలో అయ్యే రంజాన్ పండుగ, ఉగాది పండుగ సందర్భంగా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు శాంతి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ శాంతి సమావేశంలో పుర ప్రముఖులు, మేధావులు అందరూ కూడా హాజరు కావడం జరిగింది. మేమంతా ఒకటే, ఈ షాద్నగర్లో ఎలాంటి దుర్ఘటనలు జరగకుండా ప్రతి సంవత్సరం ఏ పండుగ అయినా అన్నదమ్ములుగా మెదులుకొని చేసుకునే పండుగ. మరి ఈ యొక్క రంజాను 30 రోజులు ఉపవాసం ఉండి పవిత్రంగా ఉండి జరుపుకునే పండుగ కనుక మరి ఈనాడు ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ
మరి హిందూ సోదరులకు కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు. షాద్నగర్కు ఒక ప్రత్యేకత ఉంది. ఎలాంటి పండుగ అయినా అన్నదమ్ముల్లాగా మెదులుకొని మేము శాంతియుతంగా ఎప్పుడైనా అది వినాయక పండుగ కానీ రంజాన్ కానీ జరుపుకుంటాం. అదేవిధంగా మనం అంతా గుణంగా జరుపుకోవాలని, ఎక్కడైనా అల్లరి మూకలు ఎక్కడన్నా పొరపాటు చేస్తే వారి వారి కులస్తుల పెద్ద మనుషులు ఇది తప్పని భావించి వాళ్ళని నివారించే కార్యక్రమాలు చేసుకోవాలి. షాద్నగర్కు ఈ ప్రత్యేకత నిలబెట్టాలని ఇక్కడ వచ్చినటువంటి ముస్లిం సోదరులకు షాద్నగర్ స్థిరకాలం శాంతియుతంగా మనమే ఆదర్శం ఈ యొక్క దేశానికి కావాలని మరి ఈరోజు విధించడం జరిగింది. అదే విధంగా మేమంతా ఉంటామని, అన్నదమ్ములుగా మెదులుకుంటామని, ఈ పండుగలు మనమందరం ఒక సాంప్రదాయ పద్ధతిలో జరుపుకుంటామని. అందరికీ నమస్కారం. మనకు ఈ నెల 30వ తారీఖున ఉగాది పండుగ తెలుగు సంవత్సరాలు జరుపుకోబోతున్నాం. అట్లాగనే 31st రోజు రంజాన్ పండుగ మనం జరుపుకోబోతున్నాం. ఈ రెండు పండుగలు కూడా మొదటిసారిగా ఒకరోజు ముందుకు వెనక రావడం జరిగింది. ఈ పండుగకు రెండు పండుగల సందర్భంగా మేము షాద్నగర్ డివిజన్లో అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మాస్కుల్లో కావచ్చు, అట్లానే ఎక్కడైతే మనకు ప్రేయర్స్ చేస్తారో ఆ ప్రేయర్ సంబంధించిన అక్కడ కూడా ప్రాపర్ బందోబస్తు చేస్తాం. లాస్ట్ టైం కూడా సుమారు 150 మంది బందోబస్తు అరేంజ్ చేశాము. ఈసారి కూడా ఇంకా మొత్తంగా ఒక 50 మంది కలిసి 200 మందితో ప్రాపర్ బందోబస్తు అరేంజ్ చేసి ఎక్కడ కూడా శాంతి వద్దలు భంగం కలగకుండా ప్రశాంతమైన వాతావరణంలో పండుగ జరుగుతున్నట్టుగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం. ఈ విషయంలో మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడింది. వాళ్ళు కూడా ఈ శానిటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు పాటు ఉగాది పండుగ రోజు కావచ్చు టెంపుల్స్లో, అటు రంజాన్ పండుగ రోజు కావచ్చు ఈద్గాల దగ్గర కానీ మాస్కుల దగ్గర కానీ వాళ్ళ కాలనీస్లో కానీ అన్నీ కూడా వాళ్ళు శానిటేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. వాళ్ళు కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఈ పండుగ ప్రశాంతంగా జరిగేందుకు కట్టుదిట్ట చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ.